కఠోర వాస్తవాలకు అక్షర రూపాలుగా, సిద్ధాంతాలుగా నిలిచినవి ఒక పట్టాన అంతరించిపోవు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు ఫ్రెంచ్ విప్లవంతో హోరెత్తాయి. అవి మారుమోగుతున్నాయి, మనుషులను తట్టిలేపుతూనే ఉన్నాయి. కడలి ఆటుపోటుల్లా కొంతకాలం వాటికి ప్రాబల్యం పెరగచ్చు, తరగచ్చు. పూర్తిగా సమసిపోవడం అంటూ ఉండదు. సోషలిజం పేరుతో ఏర్పాటైన రాజ్యాలన్నీ కుప్పకూలిన తర్వాత మార్క్సిజం ప్రపంచం నుంచే అంతరించిపోతుందనే భావన కలిగింది. మానవ మేధపై 150 ఏళ్ల మార్క్సిస్టు భావాల నియంతృత్వం తొలగిపోయిందని ఘనంగా ప్రకటనలు వెలువడ్డాయి. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభాలు కుదిపేస్తున్నప్పటికీ పర్యావరణం ప్రమాద స్థాయికి చేరుతోందన్న హెచ్చరికలు ప్రబలుతున్నప్పుడు పరిష్కారాల అన్వేషణలో ఆ భావాలకు ప్రాధాన్యం ఏదో విధంగా వస్తూనే ఉంది. వాటిల్లో కొన్ని ఇప్పటి పరిస్థితులకు సరిపోకపోవచ్చు, కొన్నిటిని పరిపుష్టం చేయాల్సి రావచ్చు, కొన్నిటిని వదులుకోవాల్సి రావచ్చు. కానీ అన్నిటినీ పూర్తిగా పక్కకు పెట్టే స్థాయికి మానవ సమాజం ఇంకా ఎదగలేదు. సంపద పంపిణీలో న్యాయబద్ధత ఉండాలనే మనుషుల యుగయుగాల తపనకు అక్షర రూపం ఇవ్వబట్టే అవి అంతరించడం లేదు. అలాగే మన చేతనలో మంచి చెడుల అంచనాల్లో ఎక్కువ తక్కువ కొలతల్లో కులదృష్టి ప్రబలంగా ఉన్నంత వరకు 90 ఏళ్ల క్రితం అంబేద్కర్ వ్యక్తం చేసిన భావాలకు కాలదోషం పట్టదు. కులం పునాదులపై మీరు దేన్ని నిర్మించలేరు, ఆ పునాదిపై జాతిని నిర్మించలేరు, ఆ పునాదిపై నైతికతను స్థాపించలేరు. ఆ పునాదిపై దేన్ని నిర్మించినా అది పగుళ్లు వారుతుంది, అసంపూర్ణంగా మిగిలిపోతుందని అంబేద్కర్ ఆనాడు చేసిన హెచ్చరికలో ఎంతో ప్రగాఢత, కఠోర సత్యం ఉన్నప్పటికీ సమకాలీన భారతం అందుకు వ్యతిరేక దిశలోనే వెళ్తోంది. కులాల వారీగా మనుషులను లెక్కించి ఆ మేరకు పదవులు, ఉద్యోగాలు, విద్యా సీట్లను పంచాలన్న విధానాన్ని ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటే బీజేపీ కూడా తన సిద్ధాంతాలను సవరించుకుని పరుగు పందెంలో 2 అడుగులు ముందుకే వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. లోక్సభ ఎన్నికల ప్రణాళికలో కులగణన గురించి ఒక్క ప్రస్తావన కూడా లేకుండా జాగ్రత్త పడిన బీజేపీ బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునో, కాంగ్రెస్కు గట్టి రాజకీయ ప్రచారాస్త్రం లేకుండా చేయాలనో దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరి నుంచి ప్రారంభమయ్యే జనాభా గణనలో కులాలను లెక్కించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర కూడా వేసింది. కులాలకు సంబంధించి ఏ సమాచారాన్ని సేకరిస్తున్నారన్న దాని గురించి ఇప్పటికింకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. కులాల వారీగా తలలెక్కలు తేల్చినంత మాత్రాన సామాజిక ఆర్థిక స్థితిగతులపై కొత్త వెలుగులేవీ ప్రసరించవు. ఎస్సీ ఎస్టీల గణనకు సంబంధించి ఇప్పటివరకు అనుసరిస్తున్న పద్ధతులను మాత్రమే ఇతర కులాల తలలెక్కల విషయంలో అనుసరిస్తే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియడం చాలా కష్టం. సంపదల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాపరంగా ఒక కులం ముందంజలో ఉందా, బాగా వెనుకబడి ఉందా అన్నది తెలుసుకోలేం. జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీలు కులాల వారీగా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వారి అక్షరాస్యత శాతాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. పట్టణ, గ్రామీణాల్లో నివసించే శాతాలను గ్రహించవచ్చు. ఇంకాస్త కష్టపడి కూడికలు వేయగలిగితే విద్యా స్థాయిలను లెక్కించవచ్చు. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇంతకు మించి సమాచారాన్ని తెలుసుకోలేం. కులంతో పాటు ఆర్థిక, ఉద్యోగ, విద్యా పరిస్థితులపై సర్వే చేపడితేనే కొంత సమగ్ర చిత్రం వస్తుంది. ఆస్తులు, సంపద గురించి ప్రజలు పూర్తి సమాచారం వెల్లడించరు. అందుకే అది పరిమిత చిత్రంగానే ఉంటుంది. ఈ పరిమితి ఉన్న బీహార్లో చేపట్టిన కుల సర్వేలోనే కొన్ని అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని బహిరంగపరిచారు. మిగతా సర్వేల విషయంలో అది జరగడం లేదు. తెలంగాణలో చేపట్టిన సర్వేలో తేలిన కీలక విషయాలను ఇప్పటికీ వెల్లడించలేదు. కర్ణాటకలోనూ అదే చేశారు. రాజకీయంగా సున్నితమనుకున్న సమాచారాన్ని తొక్కిపట్టడం ఒక అలవాటుగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను వర్గీకరించడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయలేదు. 5.5 ఏళ్లు కసరత్తు చేసి రూపొందించిన నివేదికను వెల్లడించడానికి రాజకీయ అవసరం ఇంకా రాలేదు. అనధికారికంగా వెల్లడైన సమాచారం ప్రకారం కేంద్ర జాబితాలో 2633 బీసీ కులాలు ఉంటే అందులో కేవలం 40 కులాలు మొత్తం రిజర్వేషన్లలో 50% దక్కించుకున్నాయి. 994 కులాలు ఒక్క ఉద్యోగాన్ని, ఒక్క విద్యా సీటును పొందలేదు. 1400 కులాలకు 1% కంటే తక్కువ ప్రాతినిధ్యం లభించింది. బీహార్ కుల సర్వేలో వెల్లడైన విషయాలను పరిశీలించినా తేలేది అదే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు 20,49,370 ఉంటే 6,21,481 ఉద్యోగాల్లో ఓబీసీలు ఉన్నారు. ఓబీసీల కంటే జనాభాలో ఎక్కువ ఉన్న ఈబీసీలకు 4,61,725 ఉద్యోగాలు మాత్రమే దక్కాయి. మొత్తంగా చూస్తే బీసీలకు ఉద్యోగాల్లో 52% వరకు ప్రాతినిధ్యం లభించిన విడివిడి కులాల పరంగా లెక్కిస్తే 4-5 కులాల ఆధిపత్యమే కనబడుతోంది.
జనాభా సేకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లభ్యమైన సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా ప్రజల ముందు పెట్టడం లేదు. ఆ వర్గాలకు సంబంధించి విద్యా ఉద్యోగ విషయాలతో పాటు ఇళ్లకు ఇతర సౌకర్యాలకు సంబంధించిన కులాల వారీ సమాచారాన్ని కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం తయారు చేయగలదు. కానీ దానికి పూనుకోలేదు. కులాల మధ్య అవాంఛిత పోటీ పెరుగుతుందని, వర్గీకరణ డిమాండ్లు ఊపందుకుంటాయనే మిషతో వాటికి దూరంగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని కులాల జనాభాను లెక్కించాలన్న నిర్ణయంతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. మొట్టమొదటిసారిగా 75% పైగా జనాభాకు సంబంధించిన కులాల వారీ లెక్కల వెల్లడితో ఎన్నో రూపాల్లో వర్గీకరణ డిమాండ్లు ఊపందుకుంటాయి. ఇక రాజకీయ డిమాండ్లు కూడా ఒక పట్టాన పరిష్కరించలేని సమస్యలుగా మారుతాయి. కుల లెక్కలతో ప్రతి సమస్యను ఆ కోణంలో చూసే దృక్పథం పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. రాజకీయ కారణాలతో బహిరంగపరచని సమాచారాన్ని వెల్లడించాలనే ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. కుల లెక్కలతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఎవరు ఎక్కడ ఉన్నారో తేల్చాలనే డిమాండ్లు ఊపందుకుంటాయి. అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న కులాలు ఎక్కువగా దాన్ని సాధించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. 3-4 వర్గీకరణలు ఉన్న చోట 10 వర్గీకరణలు కావాలనే డిమాండ్లు మొదలవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పరిమితమైపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో చోటు కల్పించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడంలోనూ సంక్లిష్టతలు తలెత్తుతాయి. 2-3 కులాలు జట్టుకట్టి ఫలితాలను శాసించడానికి పూనుకోవచ్చు. మరో 2-3 కులాలు ప్రత్యర్థి శిబిరంగా మారి వ్యవహారాలు నడపచ్చు. కులాల లెక్కలు జిల్లాల స్థాయిల్లో లభ్యమైన తర్వాత తలెత్తే రాజకీయ పెనుగులాటలు ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోయినా కుల దృక్పథాలను అవి విపరీతంగా పెంచుతాయి. ఇక ప్రతి 10 ఏళ్లకు కుల లెక్కలు తీయడం సర్వసాధారణమైతే తలెత్తే పరిస్థితి మన ఆలోచనలను మరింతగా కులమయం చేస్తుంది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ విధానాన్ని ఏ పార్టీ తలకెత్తుకోదు. కులాల ఆధారంగా ప్రత్యేక గుర్తింపు, రాజకీయ డిమాండ్లు తలెత్తకుండా చూడాలన్నది హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదంలో ప్రధానంగా ఉంటుంది. కులగణనతో పెరిగే కుల చైతన్యానికి ఆ సాంస్కృతిక జాతీయవాదానికి ఒక పట్టాన పసగదు. ఈ సమస్య పొంచి ఉన్న హిందుత్వ అజెండాగా ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కులగణనకు మొగ్గు చూపింది. ఎందుకిలా చేసిందని ప్రశ్నించుకుంటే కులగణనతో లభ్యమయ్యే సమాచారాన్ని తన ప్రయోజనాలకు అనుగుణంగా వెల్లడించే చాకచక్యం తనకున్నదన్న భావన కారణం కావచ్చు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ అజెండా లేకుండా చేయాలన్న లక్ష్యం ఎలాగూ ఉండనే ఉంది. హిందుత్వకు అడ్డంకి అనుకుంటే కులగణన సమాచారాన్ని ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది అన్నదానికే పరిమితం చేసి జాతి సమైక్యత పేరుతో మిగతా సమాచారాన్ని వెల్లడించకుండా ఉండే అవకాశాన్ని కొట్టేయలేము. 2011లో 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి చేపట్టిన సామాజిక, ఆర్థిక కులగణన సర్వేలో సేకరించిన కుల లెక్కలను పనికిరానివిగా తేల్చి మూలన పడేయడమే ఇందుకు నిదర్శనం. నిజానికి అప్పటి కుల లెక్కల్లో తలెత్తిన చిక్కుముడులను విప్పి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం అసాధ్యమేమీ కాదు. రాజకీయ సంకల్పం లేకపోవడంతో అది పరిష్కరించలేని చిక్కుముడిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఆనాటి సర్వేలో 45 లక్షల కులాలు నమోదవడం అసంబద్ధమని అన్నారే గాని దానికి కారణం ఎవరనే విషయంపై మౌనం దాల్చారు. కొన్ని కులాలు అంతర్గతంగా అతి తక్కువ ఆర్థిక అంతరాలతో మొత్తంగా వెనుకబడి ఉన్న పరిస్థితి ఇంకా పూర్తిగా తొలగలేదు. కానీ అన్ని కులాలకు అది వర్తించదు. బీసీ కేటగిరీలో ఉన్న కులాలన్నీ ఆ పరిస్థితుల్లో లేవు. ఎన్నో కులాల్లో విపరీతమైన ఆర్థిక అంతరాలు నెలకొన్నాయి. వివిధ చోట్ల ఆధిపత్య స్థానాల్లోనూ ఉన్నాయి. అందుకే ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్లు బలం పుంజుకుంటున్నాయి. ఎస్సీ ఎస్టీల్లో కూడా సంపన్న శ్రేణులను మినహాయించి రిజర్వేషన్లను వర్తింపజేయాలనే సూచనలు గట్టిగా వస్తున్నాయి. కులగణనతో రాజకీయ ప్రయోజనం కలగొచ్చు, కానీ కుల దృష్టి పెరిగిపోతే అంబేద్కర్ హెచ్చరించినట్లు ఆ పునాదిపై స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వాల ప్రాతిపదికన జాతిని ఎన్నటికీ నిర్మించలేం. ఇప్పటికే అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలనలు, కుల రహితాలు రాజకీయ రంగాన అప్రాధాన్యతలైపోయి అంతటా కుల సహితాలు, కుల సమ్మోహనాలు, కుల సమ్మేళనాలు ఉరకలేస్తున్నాయి. ఆ ఉరకల ఉద్ధృతికి ప్రజాస్వామ్య విలువలే పలసనైపోతున్నాయి.